హెచ్కే క్లినిక్ వల్ల నిజంగా ఎవరైనా బాధితులు ఉంటే వాళ్ళ వల్ల నిజంగా ఎవరైనా ఎఫెక్ట్ అయ్యి ఉంటే వాళ్ళు చేసిన ఏదైతే ట్రీట్మెంట్ ఉందో దాని వల్ల నిజంగా ఎవరైనా ఎఫెక్ట్ అయ్యి ఉంటే వాళ్ళు బయటికి వచ్చి ఖచ్చితంగా హర్షిత గారు యాంకర్ శివతో మాట్లాడడం జరిగింది. మనందరం చూసాం. అక్కడ తను ఏమని చెప్తుంది, సామాన్య ప్రజలు ఎవరు మీ హెచ్కే క్లినిక్ లో ఇప్పటివరకు ట్రీట్మెంట్ తీసుకోలేదా, తీసుకుంటే వాళ్ళతోని మీరు రివ్యూ ఇప్పించండి ఎంత నిజం ఎంత అబద్ధం అని చెప్పేసి. లేదనంటే ఒక దగ్గర స్కామ్ జరుగుతుంది అని చెప్పేసి ఒకరి మీద మీరు ఎలిగేషన్స్ ఏదైతే వేశారో వేసినప్పుడు మీరు ఎంచుకున్న ఒక 1-2 ఛానల్స్ కి మాత్రమే ఎందుకు ఇంటర్వ్యూ ఇస్తారు అంటే నేను అలా డాక్టర్ అని చెప్పేసి చెప్పుకోవడం నాకు తప్పే అని చెప్పేసి ఆమె ఇన్స్టాగ్రామ్ లో నుంచి కూడా ఆ డాక్టర్ అని చెప్పేసి ఆమె తీసేయడం జరిగింది. అండ్ అలాగే డ్రెస్ వేసుకుందంటే మేబీ ఒకరి మీద ఒకరు ఎలిగేషన్స్ వేసుకుంటూ ఉంటారు. సో మధ్యలో చూస్తే జనాలు పిచ్చోళ్ళు అనమాట. వాళ్ళని చూస్తూ ఉండి అర్రే 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 అంటే వీళ్ళు వాళ్ళపైన ఎలిగేషన్స్ వేసినప్పుడు వాళ్ళని బాధడం, అరే ఎదుటి పర్సన్ గురించి ప్రూఫ్లు ఇచ్చినప్పుడు అరే వీళ్ళదే నిజం, వాళ్ళు వచ్చి వీళ్ళ గురించి ప్రూఫ్లు పెట్టినప్పుడు అరే వీళ్ళదే నిజం. సో ఎవరిది నిజం అబద్ధం విషయం పక్కన పెట్టేస్తే అసలు నిజాలు అనేది బయటికి రావాలి అని అంటే ఈ వర్డ్ నేను యూజ్ చేస్తున్నా అని చెప్పేసి మీరు ఫీల్ అయినా పర్లేదండి. నిజాలు మాట్లాడితే ఇలాగే ఉంటాయి. అందరికీ నమస్తే, వెల్కమ్ టు JR7 మీడియా. నేను మీ యాంకర్ జాస్మిన్. సో ప్రస్తుతం మనం చూసుకుంటున్నాం హెచ్కే క్లినిక్స్ స్కామ్స్ అని చెప్పేసి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సో ఈ విషయం పక్కన పెడితే ఇటువైపు హెచ్కే క్లినిక్, ఒకవైపు పూర్ణిమ గారు వేసే ఎలిగేషన్స్, సో ఇవన్నీ ఇరువైపులా జరుగుతున్నది ఏదైతే ఉందో వీటన్నిటి మధ్యలో మళ్ళీ ఇంకొకటి. సో ముఖ్యంగా ప్రధానంగా ముగ్గురు గురించి అయితే నేను ఈరోజు మాట్లాడాలి అనుకుంటున్నాను. అలాగే జనాలు కూడా ఇక్కడ కళ్ళు తెరవాల్సిన విషయం ఉంది. ఎందుకనంటే ఈ హెచ్కే క్లినిక్ వాళ్ళు లేదంటే ఇక్కడ పూర్ణిమను లేదంటే యాంకర్ శివను వీళ్ళ గురించి కాదు ఇక్కడ మ్యాటరు. సో జనాలు ఏమనుకుంటున్నారు అనేది, జనాలు పిచ్చోళ్ళు అవ్వద్దు అనేదే నా అభిప్రాయం. ఎందుకంటే మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఈ ఇష్యూ నాకు తెలిసి దాదాపుగా ఒక 10 days 20 days నుంచి నడుస్తుంది. ఓకే, ఈ 10 days 20 days నుంచి అటువైపు చూసుకుంటే హెచ్కే క్లినిక్ వాళ్ళు ఇప్పటివరకు ఎక్కడ ఇంటర్వ్యూలు ఇవ్వలేదు, ఎక్కడ రెస్పాండ్ అవ్వలేదు. ఇటువైపు పూర్ణిమ గారు చూసుకుంటే అసలు ఏంటి నాకు నిజంగా అర్థం కావట్లేదు. అంటే హెచ్కే పర్మనెంట్ క్లినిక్ హర్షిత కార్తిక్ ఒక యాంకర్ శివకి మాత్రమే రెస్పాండ్ అవుతారా, వేరే వాళ్ళకి రెస్పాండ్ అవ్వరా? అండ్ ఇటువైపు చూసుకుంటే పూర్ణిమ గారు ఓన్లీ సమ్ ఆఫ్ అంటే ఒక 1-2-3 అని చెప్పొచ్చు, ఆ 1-2-3 ఛానల్స్కి మాత్రమే ఇంటర్వ్యూలు ఇస్తారా, మిగతా వాళ్ళకి రెస్పాండ్ అవ్వరా? ఎందుకు ఈ క్వశ్చన్స్ నేను వేస్తున్నాను అని అంటే మీరు బాగా అబ్జర్వ్ చేయండి. సోషల్ మీడియాలో నడుస్తున్న దానిపైన వీళ్ళు ఓన్లీ వీళ్ళకి సంబంధించిన సో కాల్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో హెచ్కే వాళ్ళు, వాళ్ళకి మాత్రమే కాల్ లిఫ్ట్ చేసి వాళ్ళకి మాత్రమే రెస్పాండ్ అయ్యారు. అండ్ ఇక్కడ పూర్ణిమ గారు చూసుకున్నట్లయితే ఓన్లీ ఒక 1-2-3 ఛానల్స్కి మాత్రమే వాళ్ళు ఇంటర్వ్యూ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ స్కామర్స్ ఎవరనుకోవాలి నిజంగా జనాలు ఆలోచించాల్సిన విషయం దీంట్లో. ఎందుకంటే ఇక్కడ గేమ్ ప్లే చేస్తుంది, జనాలతోనే గేమ్ ప్లే చేస్తున్నారని క్లియర్గా అర్థమవుతుంది. అంటే జనాలు పిచ్చోళ్ళ అంటే వీళ్ళు ఒకరి మీద ఒకరు ఎలిగేషన్స్ వేసుకుంటూ ఉంటారు. సో మధ్యలో చూస్తే జనాలు పిచ్చోళ్ళు అనమాట. వాళ్ళని చూస్తూ ఉండి అర్రే 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 అంటే వీళ్ళు వాళ్ళపైన ఎలిగేషన్స్ వేసినప్పుడు వాళ్ళని బాధడం, వాళ్ళు వీళ్ళపైన చెప్పినప్పుడు వీళ్ళని బాధడం. సో జనాలకే ఒక స్టెబిలిటీ మైండ్ లేకుండా పోతుంది. ఎందుకంటే అరే ఎదుటి పర్సన్ గురించి ప్రూఫ్లు ఇచ్చినప్పుడు అరే వీళ్ళదే నిజం, వాళ్ళు వచ్చి వీళ్ళ గురించి ప్రూఫ్లు పెట్టినప్పుడు అరే వీళ్ళదే నిజం. సో ఎవరిది నిజం అబద్ధం విషయం పక్కన పెట్టేస్తే అసలు నిజాలు అనేది బయటికి రావాలి అని అంటే ఇక్కడ జరగాల్సింది ఏంటి, హెచ్కే క్లినిక్ వల్ల నిజంగా ఎవరైనా బాధితులు ఉంటే వాళ్ళ వల్ల నిజంగా ఎవరైనా ఎఫెక్ట్ అయ్యి ఉంటే వాళ్ళు చేసిన ఏదైతే ట్రీట్మెంట్ ఉందో దాని వల్ల నిజంగా ఎవరైనా ఎఫెక్ట్ అయ్యి ఉంటే వాళ్ళు బయటికి వచ్చి ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడతారు అండ్ వాళ్ళు వెళ్ళి కేసు పెడతారు. అంత చిన్నపిల్లలు అయితే సొసైటీలో ఎవ్వరూ లేరు. సో వాళ్ళ ఇప్పుడు హెచ్కే క్లినిక్ నుంచి హర్షిత గారు యాంకర్ శివతో మాట్లాడడం జరిగింది. మనందరం చూసాం. అక్కడ తను ఏమని చెప్తుంది,
నేను ఒకవేళ నా వల్ల, నా ట్రీట్మెంట్ వల్ల, మా హాస్పిటల్ నుంచి ఉన్న ట్రీట్మెంట్ వల్ల ఎవరైనా ఎఫెక్ట్ అయ్యి ఉంటే వాళ్ళు వెళ్ళి కేసు పెట్టుకోండి, లేదంటే మీరు ప్రూఫ్లు తీసుకొని బయటకు వచ్చి మాట్లాడండి అని చెప్పేసి బాధితులని బయటికి రమ్మని ఆమె క్లియర్ స్టేట్మెంట్ పాస్ చేసింది. సో నిజంగా బాధితులు ఎవరైనా ఉంటే మీరు బయటకు వచ్చి మాట్లాడండి. దాదాపుగా ఇది ఒక 20 days నుంచి నడుస్తున్న ఇష్యూలో ఇప్పటివరకు బాధితులు ఎందుకు బయటికి రాలేదు? సో నిజంగా అక్కడ బాధితులు ఉన్నారో లేరో జనాలు ఆలోచించాల్సిన విషయం. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే హెచ్కే క్లినిక్ వాళ్ళు కూడా, మీరు కూడా అందరికి రెస్పాండ్ అవ్వాలని మీరు కూడా, నేను ప్రీవియస్లో నేను చేసిన ఒక అనాలిసిస్లో కూడా నేను ఆల్రెడీ చెప్పాను, ఒక సెలబ్రిటీస్తోనే మాట్లాడించడం కాదు, అంటే మేము ఫేక్ కాదు, మేము రియల్ అంటే ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ కొన్ని టైమ్స్ ప్రూఫ్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే జనాలు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు జనాలకు ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు చెప్పాలి. మళ్ళీ చేసిన మిస్టేక్ అన్నట్లుగా మళ్ళీ అదే మీ సర్కిల్ ఉన్న ఫ్రెండ్స్తోనే మళ్ళీ ఇది రాంగ్ ఎలిగేషన్స్ ఇలాంటివి చెప్పించడం అయితే నిజంగా కరెక్ట్ అయిన పద్ధతి కాదు. సో మీ క్లినిక్లో సామాన్య ప్రజలు ఎవరు ట్రీట్మెంట్ తీసుకోలేదండి ఇప్పటివరకు? తీసుకొని ఉంటారు కదా, ఓన్లీ సెలబ్రిటీస్, యూట్యూబర్స్, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్సే కాకుండా సామాన్య ప్రజలు ఎవరు మీ హెచ్కే క్లినిక్లో ఇప్పటివరకు ట్రీట్మెంట్ తీసుకోలేదా? తీసుకొని ఉంటారు కదా, డెఫినెట్లీగా తీసుకుంటే వాళ్ళతోని మీరు రివ్యూ ఇప్పించండి, ఎంత నిజం ఎంత అబద్ధం అని చెప్పేసి. లేదనంటే ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో మీరు రండి హ్యాపీగా మా క్లినిక్కి, లేదు మేము ఆన్సర్ ఇస్తాము అని చెప్పేసి మీరు వచ్చి మీడియా దగ్గరికి మీరు ప్రెస్ మీట్ పెడతారా, లేదంటే మీడియాకి ఒక క్లారిటీ ఇస్తారా? సో మీ అంతలో మీరు ఒక కెమెరా ముందర పెట్టుకొని మీకు అనిపించింది మీరు చెప్తే దాన్ని తీసుకోవడానికి జనాలు రెడీగా లేరు, మేము రెడీగా లేము. ఎందుకంటే ఒక ఇష్యూ నడుస్తున్నప్పుడు దాని గురించి ఖచ్చితంగా క్లారిటీ రావాలి. ఎందుకు క్లారిటీ కూడా ఎందుకు రావాలి అని చెప్పేసి అంటున్నానంటే, జనాలకి మీ క్లినిక్ ఏదైతే ఉందో వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకోవాలి అని థాట్తో కొంతమంది ఉంటారు. అలాంటప్పుడు దాని గురించి ఒక క్లారిటీ వస్తే వాళ్ళు మూవ్ ఆన్ అవుతారు. బట్ ఏ క్లారిటీ రాంది వాళ్ళకి ఎలా ఉంటుంది? సో మీరు ఎవరైనా కష్టపడే ఈ స్టేజ్కి వస్తారు, అటు హెచ్కే కానీ ఇటు పూర్ణిమ గారు కానీ ఎవరైనా కానీ కష్టపడే వాళ్ళంటూ ఒక స్టేజ్కి వచ్చారు. సో దాన్ని మీరు కాపాడుకోవాలంటే ఖచ్చితంగా దీని గురించి ఇరువైపులా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ముఖ్యంగా ఎలిగేషన్ హెచ్కే పైన వచ్చింది కాబట్టి హెచ్కే ఖచ్చితంగా దీనిపైన క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. దానికి మీరు మీరు కెమెరా పెట్టుకొని మీరు ఇద్దరే కూర్చొని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీకు నచ్చింది మీరు చెప్తారు, బట్ ఇక్కడ మాకు క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి జనాలు ఏమనుకుంటున్నారో మేము మిమ్మల్ని అడగాలి కాబట్టి సో మీరు జనాల క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ ఇవ్వాలి. ఎందుకంటే మాతో మీరు కూర్చున్నప్పుడు మేము జనాల క్వశ్చన్స్ అడుగుతుంటాం కాబట్టి మీరు అట్లీస్ట్ ఆన్ కాల్లో కన్నా వచ్చి ఖచ్చితంగా మీరు రెస్పాండ్ అవ్వాలి, లేదా ప్రెస్ మీట్ అయినా పెట్టి మీడియా వాళ్ళు వేసే క్వశ్చన్స్కి మీరు ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉందండి. అది కూడా నేను మీకోసమే చెప్తున్నా, నా కోసం కాదు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి పూర్ణిమ గారికి మేము కాంటాక్ట్ అయ్యాము, లైక్ ఇంటర్వ్యూ కోసం మా ఛానల్ నుంచి పూర్ణిమ గారికి కాంటాక్ట్ అయ్యారండి. సో తను కాల్ లిఫ్ట్ చేయలేదు, వేరే వాళ్ళు ఎవరో లిఫ్ట్ చేశారు. ఆ తర్వాత వాళ్ళు ఇంకొకరి కాంటాక్ట్ ఇచ్చారు. వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సమ్ ఆఫ్ ఛానల్స్తో మేము టైఅప్ అయి ఉన్నామండి, అంటే అందరికీ మేము ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు, కొన్ని ఛానల్స్కి మాత్రమే మేము టైఅప్ ఉన్నాము అని చెప్పేసి. మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి, కొన్ని ఛానల్స్ అంటే 1, 2 ఈ 2 ఛానల్స్ మాత్రమే వీళ్ళు టైఅప్ ఉన్నారంట, వాటికి మాత్రమే ఇంటర్వ్యూలు ఇస్తారంట. ఎందుకు వాటికి మాత్రమే ఇస్తారు? ఒక దగ్గర స్కామ్ జరుగుతుంది అని చెప్పేసి ఒకరి మీద మీరు ఎలిగేషన్స్ ఏదైతే వేసినప్పుడు మీరు ఎంచుకున్న ఒక 1-2 ఛానల్స్కి మాత్రమే ఎందుకు ఇంటర్వ్యూ ఇస్తారు? అంటే మీరు తోడు దొంగలందరూ ఒకే చోట అన్నట్టుగా ఈ వర్డ్ నేను యూజ్ చేస్తున్నా అని చెప్పేసి మీరు ఫీల్ అయినా పర్లేదండి, నిజాలు మాట్లాడితే ఇలాగే ఉంటాయి. సో ఎందుకు మీరు ఆ 1-2 ఛానల్స్ మాత్రమే ఎందుకు మీరు ఇంటర్వ్యూలు ఇస్తారు? ఎందుకు మీరు హెచ్కే మీద దుమ్మెత్తి పోస్తారు అని చెప్పేసి నేను అడుగుతున్నా ఈరోజు. అంటే దానికి సపోర్ట్ అంటే నేను దానికి సపోర్ట్ కాదు, దీనికి సపోర్ట్ కాదు, నాకు ఇద్దరు తెలీదు, ఓకేనా? సో నేను జనాల తరపు నుంచి నేను మాట్లాడుతున్నా, జనాల తరపు నుంచి నేను వాయిస్ రేజ్ చేస్తున్నా. పూర్ణిమ గారు ఎందుకు 1-2 ఛానల్స్కి మాత్రమే కూర్చొని మీరు ఇలాంటి ఇంటర్వ్యూలు ఇస్తారు, ఇలాంటివి చెప్తారు? మీరు నిజంగా అక్కడ స్కామ్ జరిగింది, ఇంకేదో జరిగిందంటే అక్కడ బాధితులు ఏరి ఇన్ని ప్రూఫ్లు తీసుకొచ్చిన మీరు బాధితులని ఎందుకు తీసుకురావట్లేదు? సో ప్రూఫ్స్ అన్ని మీరు పేపర్స్ అన్ని తీసుకొచ్చి మీరు ఛానల్స్లో చూపిస్తున్నారు కదా,
ఆ ప్రూఫ్స్ పక్కన పెడితే బాధితుల గురించి బాధితులని మీరు ఇప్పటివరకు ఎందుకు తీసుకురాలేదు అనేది మీరు ఖచ్చితంగా దీనికి ఆన్సర్ చేయాలి. అండ్ అలాగే 1-2 ఛానల్స్కి మాత్రమే మీరు ఎందుకు ఇస్తున్నారో ఇంటర్వ్యూస్, మిగతా వాటికి ఎందుకు మీరు వచ్చి మాట్లాడట్లేరో, ఎందుకు మేము వాళ్ళతో టైఅప్ అయి ఉన్నాము అని చెప్పేసి. టైఅప్ మీన్స్ వాట్ అండి, మీరే ఆలోచించండి. ఒక 1-2 ఛానల్స్తో మేము టైఅప్ ఉన్నామంటే సో మీరు వాటితో మాత్రమే టైఅప్ అయ్యి ముందు ఇంటర్వ్యూ ముందు ప్రిపేర్ అయిపోయి సో ఇది అడుగు ఇది చెప్తా అని చెప్పేసి అనడం మాత్రం కరెక్ట్ కాదు, కరెక్ట్ పద్ధతి కాదు. సో మీరు ఒక హెచ్కే మీద ఎలిగేషన్ వేసినప్పుడు, ఒక పెద్ద సంస్థ మీద మీరు ఎలిగేషన్ వేసినప్పుడు మీరు ఖచ్చితంగా మీరు ప్రెస్ మీట్ పెడతారా, ఇంకేది పెడతారా, మీరు ఖచ్చితంగా మేము అడిగే క్వశ్చన్స్, అందరూ అడిగే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ ఇవ్వాలి. ఎందుకంటే మీకు అనుకూలంగా ఉన్నంత వరకు మీరు చెప్పేసుకొని వాళ్ళకి అనుకూలంగా ఉన్న ఫ్రెండ్స్ సర్కిల్లో ఇన్ఫ్లుయెన్సర్స్తో వాళ్ళు మాట్లాడించి ఈ వార్ అనేది ఇప్పటివరకు తెగలేదు. మధ్యలో చూసే జనాలు ఎవ్వరు పిచ్చోళ్ళు కాదు. సో ఖచ్చితంగా దీని గురించి మీరు అటు హెచ్కే వాళ్ళైనా సరే మీరైనా సరే ఖచ్చితంగా ఒక ప్రెస్ మీట్ పెడతారా, లేదంటే మీడియా అందరితో మీరు ఏం మాట్లాడతారు అనేది మీరు ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వాలి. అంటే తను వేసే ఎలిగేషన్స్కో కాదు, మేము అడిగే క్వశ్చన్స్కి మీరు ఖచ్చితంగా సమాధానాలు చెప్పాలండి. ఒకరి మీద ఒకరు వేసుకుంటున్న ఎలిగేషన్స్ గురించి ఇక్కడ మాట్లాడట్లేదు, జనాలు ఏమనుకుంటున్నారు అనే దాని గురించి అయితే మీరు ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వాల్సి ఉంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే 2019లో హెచ్కే క్లినిక్ ఐ థింక్ ఓపెన్ అయింది అనుకుంటే దాదాపు 7 years అవుతుంది. ఓకే 6 years అవుతుంది. 6 years నుంచి ఒక స్కామ్ కూడా బయటికి రాంది. అంటే ఇన్ని రోజులు ఏం చేశారు, ఇప్పుడు వచ్చేసి స్కామ్ అంటున్నారు. ఇన్ని రోజులు ఏం చేశారు? సరే ఇప్పుడు స్కామ్లు జరుగుతున్నాయి అనుకుంటే ఖచ్చితంగా మీరు బాధితులను తీసుకొస్తేనే ట్రస్ట్ చేయండి. ఎందుకంటే కొన్ని చూసి మనం కొన్ని లాస్ అవుతాం, కొన్ని బెనిఫిట్ అవుతాం. కానీ ఎప్పుడు చూసినా ఒకరు చెప్పే వాటిని మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం డైరెక్ట్గా ఎప్పుడు హెచ్కే క్లినిక్కి వెళ్ళలేదు, మనకి తెలీదు కాబట్టి సో వెంటనే మనం ఒక అభిప్రాయానికి రావడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి నేనంట. అండ్ హర్షిత గారు కూడా ఏదైతే డాక్టరేట్ అని చెప్పేసి ప్రధానంగా వస్తుందో ఆ డాక్టరేట్ గురించి తను ఆల్రెడీ ఒప్పుకుంది. నేను అలా డాక్టర్ అని చెప్పేసి చెప్పుకోవడం నాకు తప్పే అని చెప్పేసి ఆమె ఇన్స్టాగ్రామ్లో నుంచి కూడా ఆ డాక్టర్ అని చెప్పేసి ఆమె తీసేయడం జరిగింది. అండ్ అలాగే డ్రెస్ వేసుకుందంటే మేబీ రీల్స్ కోసం అలా చేసిందేమో ఐ థింక్. సో తను కూడా ఒప్పేసుకుంది. సో దీని గురించి క్లారిటీ రావాలి ఏమైనా అని చెప్పేసి అంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరూ రెస్పాండ్ అవ్వాల్సిందే. అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక సైడ్, నాకు ఛానల్స్ టైఅప్ అయిన ఒక సైడ్, ఇవన్నీ కాదండి. సో మీరు క్లారిటీగా జనాలు అనుకుంటున్న క్వశ్చన్స్కి, మేము అడిగే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ ఇవ్వాలి.